ఒకసారి కైలాసంలో పార్వతీదేవి శివుణ్ణి అడిగింది, స్వామి, భక్తి అంటే ఏమిటి? మాటలతో చెప్పగలవా? శివుడు నవ్వి, భక్తిని మాటలతో కాదు, అనుభవంతో చూపాలి అన్నాడు. అదే క్షణంలో ఇద్దరు సాధారణ మనుషుల రూపంలోకి మారి భూమిపైకి వచ్చారు. ఒక గ్రామంలో పెద్ద శివాలయం ఉంది. లోపల ధనవంతులు బంగారు పూలు, వెండి పాత్రలతో పూజలు చేస్తూ ఉన్నారు. ఆ ఆలయం బయట ఒక పేద మహిళ నిలబడి ఉంది. ఆమె చేతిలో ఒక్క చిన్న దీపం మాత్రమే ఉంది. లోపలికి వెళ్ళడానికి భయపడుతూ బయట నుంచే, శివ, నన్ను క్షమించు, నీ ముందు నిలబడే అర్హత కూడా నాకు లేదు అని కన్నీళ్లతో నమస్కరించింది. ఆ క్షణంలో ఆలయంలోని దీపాలు ఒక్కసారిగా ఆరిపోయాయి. అర్చకులు భయపడ్డారు. ధనవంతుల పూజలు ఆగిపోయాయి. అప్పుడే శివుడు ప్రత్యక్షమయ్యాడు. పార్వతీదేవి ఆయన పక్కన నిలిచింది. శివుడు అన్నాడు, లోపల ఉన్న ఆడంబర పూజలు కాదు, బయట ఉన్న ఆ ఒక్క దీపం నాకు వెలుగు ఇచ్చింది అని. పార్వతీదేవి ఆ పేద మహిళ దగ్గరకు వెళ్లి ఆమె చేతిలోని దీపాన్ని తీసుకొని, నీ భక్తి నా కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించింది అని ఆశీర్వదించింది. ఆ రోజు నుంచి ఆ ఆలయంలో భక్తిని కొలిచేది ధనంతో కాదు, హృదయంతో. శివపార్వతులు ఉన్న చోటు ఆలయం కాదు, నిజమైన భక్తి ఉన్నది హృదయంలోనే.